ఏదైతే గత 4 రోజుల నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ గొడ్డలి పార్టీ నాయకులందరూ కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం, జాలి, దయ లాంటి ఏమన్నా ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఒక పెద్ద ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో 8 మంది 9 మంది దుర్మరణం చెందితే వారికి సానుభూతిగా ఎక్కడి నుంచో బయట దేశాల నుంచి లోకేష్ గారు ఉన్నా కూడా హుటాహుట్న ప్రాంగణానికి చేరుకొని సెంట్రల్ మినిస్టర్ల ప్రాంగణానికి చేరుకొని వారి పరామర్శిస్తుంటే వాళ్ళు పరామర్శించే సమయంలో పక్కన యూనియన్ నాయకులు చేసిన గొడవ ఎటువంటిదో మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. లోకేష్ గారు ఏదో మీ కుటుంబ సభ్యులతో అయితే చనిపోయారా అని అన్న ఒక్క మాటను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాద్ధాంతం చేస్తున్నారే, ఆ మాట అంటానికి కారణాలేవో మీకు తెలుసా? ఈ వీడియో చూడండి. లోకేష్ గారు కుటుంబ సభ్యుల్ని ఆదరించి వారిని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకొని మీకు ఏం కావాలి అని తెలుసుకుంటున్న సమయంలో అక్కడ స్టీల్ ప్లాంట్ ను కూడా కాపాడింది మేమే, మీ భవిష్యత్తు కూడా కాపాడుతాం, అది మా బాధ్యత అని యువనేత నారా లోకేష్ గారు చెబుతుంటే అందుకే చనిపోయారు మీరని చెప్పి యూనియన్ నాయకులు మాట్లాడటం ఆయన్ని కోపం తెప్పించింది. ఆ కోపంలో ఆయన ఎక్కడా కూడా నోరు జారలా. పొరపాటున ఒక్క మాట ఆయన దగ్గర నుంచి వచ్చినందుకు ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారు. ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? చనిపోయిన డెడ్ బాడీల దగ్గర కూర్చొని ఎవరు రాజకీయాలు చేయటం నేర్చుకున్నారు, ఎవరు రాజకీయాలు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. లెగిస్తే ఎల్జీ పాలిమర్స్కి డబ్బులు ఇచ్చావు, ఎల్జీ పాలిమర్స్కి డబ్బులు ఇచ్చావు, నీ జేబులో డబ్బులు ఇచ్చావా? నీ పార్టీకి ఇచ్చిన విరాళాల ద్వారా పండించావా? నువ్వు సంపాదించిన కంపెనీల ద్వారా డబ్బు ఇచ్చావా? ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగితే ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి కట్టిన డబ్బు 150 కోట్లు. నువ్వు ఇచ్చింది ఎంత? 10 కోట్లు కూడా లేదు. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు. ఓకే, నువ్వు ఇచ్చావనుకున్న కాసేపు ఓకే అన్నావు, దాన్ని కూడా నేను స్వాగతించను, అయినా కాసేపు మాట్లాడదాం. మరి నీ హయాంలో 5 ఏళ్లలో రిమైనింగ్ ఎన్నో కంపెనీల్లో ప్రమాదాలు జరిగినాయే, ఆ కంపెనీలకి ఎంత డబ్బు ఇచ్చావు? ఆ కంపెనీకిలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తులకి ఎంత డబ్బు ఇచ్చావు చెప్పగలవా? దాని గురించి నువ్వు గానీ నీ గొడ్డల పార్టీ నాయకులు గానీ సమాధానం చెప్పగలరా? సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి సింపతి స్టార్. నువ్వు గుర్తుపెట్టుకో, ఎక్కడ డెడ్ బాడీ ఉంటే అక్కడ పీనుగులాగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రలాపం చేసి రాజకీయాలు చేయటం, నీ యొక్క బాధని బయటికి చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని అవహేళన చేయటం మేము చూస్తూ ఊరుకో. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని, ఒక్క క్వశ్చన్ గుర్తుపెట్టుకో. కోటి రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది, లోకేష్ ఇచ్చింది ఏంటి బొక్క అని మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఇచ్చింది ఏంటి? తొక్క. ఏ తొక్కను నువ్వు ఇచ్చావు చనిపోయిన బాధితులకి? నువ్వు ఇచ్చింది ₹1 ఎల్జీ పాలిమర్స్ డబ్బు. ఆ రోజు నువ్వు ప్రభుత్వంలో నుంచి నువ్వు ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం నుంచి ఇవ్వండి అని నువ్వు డిమాండ్ చేయి. అయినా మా లోకేష్ గారు దాని గురించి కూడా మాట్లాడట్లా. 90 రోజులు సమయం ఇవ్వండి, 90 రోజుల్లో న్యాయం చేసి చూపిస్తామని మా నాయకుడు చెప్పాడు. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ నాయక, మీ నాన్నగారు చనిపోతే అందరినీ పరామర్శించడానికి వెళ్ళావు కదా, అందరినీ పరామర్శించి మీ అందరికీ నేను అండగా ఉంటా అన్నావు కదా. కొన్ని 100 మంది మా నాన్నగారు వాళ్ళు చనిపోయారు అన్నావే, అది నీ కుటుంబంలో మాత్రం ఎవరు చనిపోరు. అఫ్ కోర్స్ అది వేరే విషయం అనుకో, తర్వాత మాట్లాడదాం దాని సంగతి. చాలా మంది చనిపోయారు, అందరినీ పరామర్శించడం వల్ల కదా. ఎంతమందికి ఎన్ని కోట్లు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇచ్చిన చెక్ ఎంతో తెలుసా? ₹1,00,000 చెక్. ₹1,00,000 చెప్పు. మీ నాన్నగారి మీద ప్రేమతో అభిమానంతో చనిపోయారనే మాట నువ్వు చెప్పింది నిజమైతే మరి నువ్వు చనిపోయిన వాళ్ళందరికీ నీ పార్టీ విరాళాలు దండిగా సేకరిస్తుంది కదా. కొన్ని 100,000 కోట్ల రూపాయలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. మరి మీ నాన్న కోసం చనిపోయిన వాళ్ళని అడ్డు పెట్టుకొని నువ్వు రాజకీయం చేసుకున్నావు కదా. ఆ రాజకీయం చేసే కదా నువ్వు ముఖ్యమంత్రి సీటుకి బాటిల్ వేసుకుంది. మరి అటువంటి ముఖ్యమంత్రి సీటు దాకా వెళ్ళినోడివి ఆ కుటుంబాలందరినీ ఏం ఆదుకున్నావు జగన్మోహన్ రెడ్డి? దయచేసి చెప్తావా దీని గురించి? ఎక్కడైనా దీని గురించి మాట్లాడగలవా? నోరు అదుపులో పెట్టుకోండి. గొడ్డల పార్టీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నా, మా యువనేత నారా లోకేష్ ఒక నిబద్ధతకి సంబంధించిన మనిషి. మేము చేయాలనుకుంది ప్రజలకి ఖర్చు చేసి తీర్తాం, అది మా బాధ్యత. మీకోసం చెయ్యం, ఇంకొక నాయకుడు ఎవరో వచ్చి గట్టిగా అరిశాడన్న సంగతి చెయ్యం. మీలాగా పరదాలు కట్టుకొని మేము ఎవరైనా రావచ్చు, అందరి ముందే మాట్లాడతామని చెప్పి పబ్లిక్ అందరినీ ఎలవ్ చేసాం. మీరు వెళ్తుంటే పరదాలు కట్టుకొని దాక్కొని పోలీస్ సెక్యూరిటీ అని చెప్పాం. ఆ 90 రోజుల్లో న్యాయం ఖచ్చితంగా బాధిత కుటుంబాలకి న్యాయం చేస్తామని చెప్పాం. ఆ 90 రోజుల్లో న్యాయం చేసే బాధ్యత మాది అన్న సంగతి మరోసారి తెలియజేస్తా ఉన్నాం.